ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్ చేస్తున్నారు మొత్తం. మన ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ ఉన్నది. వారు విద్యాశాఖ మీ దగ్గరనే ఎందుకు పెట్టుకున్నారు అంటే వేరే వాళ్ళ మీద ఎవ్వరి మీద నమ్మకం లేదు. ఎవ్వరు ఆ శాఖ నిర్వహించినా కానీ నాకు నమ్మకం లేదు. విద్యాశాఖ నేను మాత్రమే సమర్థవంతంగా నిర్వహించగలుగుతా. నాకు మాత్రమే ఆ తెలివి ఆ నాలెడ్జ్ ఉన్నది. వేరే వాళ్ళకి ఆ కమిట్మెంట్ కానీ ఆ నాలెడ్జ్ కానీ లేదు. అందుకని నేనే నిర్వహిస్తా అని చెప్పేసి వారు విద్యాశాఖను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఒక విద్యాశాఖనే కాదు, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది, హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, పెద్ద పెద్ద ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. అయితే ఎందుకు ఇప్పుడు విద్యాశాఖ గురించి మాట్లాడుతూ ఉన్నామంటే ఎల్లుండి నుంచి రేపు 15 తారీఖు నుంచి కాలేజీలు బంద్ అయిపోతూ ఉన్నాయి. ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్. ఎందుకు బంద్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ బాకీ దాదాపు 10,000 కోట్ల బాకీ ఉందంట కాలేజీలకు సంబంధించింది. ఒక్క రూపాయి కూడా విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్. ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతున్నది. ఈ 22 నెలలలో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలే. ఈ నెలాఖరులోగా ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు. రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అంటే పతి అన్నటువంటి సంస్థ హెచ్చరించింది. 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్కు పిలుపు. 16 నుంచి డిగ్రీ పీజీ కాలేజీలు కూడా బంద్లోకి పోతాయి. ఈ అన్ని కాలేజీలు అన్నీ రేపు 15, 16 తారీఖు నుంచి అన్ని కాలేజీలు బంద్ పెడతా ఉన్నారు. సర్కారు నిర్లక్ష్యం పైన సమరబేరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యామండలి ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఆ బాలకృష్ణారెడ్డి గారికి ఆ వినతి పత్రం ఇస్తానికి ఆడికి పోయి అయ్యా మీరు 10,000 కోట్ల రూపాయలు మాకు బాకీ ఉన్నారు, మీరు ఇవ్వకపోతే మేము కాలేజీలు నడపలేము అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించేసారు. ఇక్కడ ఇక చూడండి ఒకసారి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యము విద్యార్థులకు శాపంగా మారింది. ప్రొఫెషనల్ కళాశాలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఈ నెల 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నెలాఖరులోగా ఫీజులు చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డిని కలిసి నోటీసులు అందజేశారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విసిగి వేసాగిన కాలేజీ యాజమాన్యాలు కళాశాలల మూసివేతకే నిర్ణయం తీసుకున్నాయి. విద్యా సంస్థలన్నింటికీ మూకుమ్మటిగా తాళాలు వేయాలని ఫతి ప్రతినిధులు నిర్ణయించారు. సో ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అసలు మరి మన విద్యాశాఖ ఏం చేస్తున్నట్టు చెప్పండి. గురుకులాలలో చక్కగా అన్నం పెట్టరు, పిల్లలకు సరిగ్గా నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టనీక చేతనైతలేదు మన ప్రభుత్వానికి. మనం చూస్తే ఏ గురుకులాలలో చూసినా కానీ ఫుడ్ పాయిజన్లు, నీళ్ళచారు ఇదే ఉన్నది. ఎక్కడ కూడా నీకు పూర్తి స్థాయిలో ఒక మంచి ఫుడ్ పెట్టింది అయితే లేదు. ఇది ఇట్లా ఉంటే నిన్న ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చిందయ్యా. ఇది చూస్తే మరి దేంతో ఉన్న వాళ్ళను అర్థం కాదు. మీకు చూపిస్తా ఒక్కసారి. అంటే ఈ భజన కార్యక్రమాలు చూడండి. ఆకలి తీరింది, హాజరు పెరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని 306 ప్రభుత్వ బడుల్లో అల్పాహారం అందజేత సత్ఫలితాలు ఇచ్చినటువంటి ప్రయోగం వయాట్రిస్ సంస్థ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఇది అమలు చేస్తూ ఉన్నారంట. వికారాబాద్ జిల్లాలో ఆకలి తీరింది, హాజరు పెరిగింది. మరి వికారాబాద్ జిల్లా ఒక్కటేనా? అసలు ఈ అల్పాహారం అనేటువంటి స్కీము గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము దిగిపోయే కంటే 1 సంవత్సరం ముందు వాళ్ళు స్టార్ట్ చేసిరు, దాన్ని ప్రారంభించారు. దాన్ని బంద్ పెట్టేసి మళ్ళీ ఏదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టు, మళ్ళీ ఏదో చేస్తున్నట్టు. ఇక్కడ ఈనాడు పత్రికకు కానీ ఆంధ్రజ్యోతి పత్రికకు కానీ ఈ పెరిగింది ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక భజన వార్త రానికి టైం ఉంటుంది. కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఇబ్బందులు పడ్డది, చనిపోయినటువంటి సందర్భాలను కూడా ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ రాయరు. అంటే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇట్లా భజన చేసేందుకు మాత్రమే, ప్రభుత్వానికి మచ్చ రాకుండా, ఎక్కడ కూడా పావుల మందం మచ్చ కూడా రాకుండా భజన చేసేందుకు మాత్రమే ఈ రకమైనటువంటి వార్తలు వడ్డీ వారుస్తూ ఉంటారు. ఇది వాస్తవమే కావచ్చు. ఇక్కడ ఈ మంచి నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారు కావచ్చు. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం అంటే సొంతం సీఎం నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యే గెలిపించేటువంటి నియోజకవర్గం. అక్కడ చేస్తున్నారు కావచ్చు. అధికారులతోనో లేకపోతే సీఎం అంటే భయభక్తులతోనో
చేస్తున్నారు కావచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పరిస్థితి, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారు ఏంటి, దాని గురించి కూడా రాయాలి కదా, రాయరు. ఇక్కడ పిల్లలకు ఫుడ్ చక్కగా పెట్టక, ఇక్కడ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక మరి విద్యాశాఖ ఏం చేస్తున్నట్టు, ఇంకా ఏం చేస్తున్నట్టు? ఆయన దగ్గరనే విద్యాశాఖను పెట్టుకొని నేను మాత్రమే అద్భుతంగా ఆ శాఖ నిర్వహించగలను అని చెప్పేసి, వాస్తవానికి ఎందుకు ఆయన విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు? ఇక్కడ అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థల నుంచి కావాల్సినంత ముడుపులన్నీ కూడా ఆ శాఖ మంత్రులకు వస్తూ ఉంటాయి. కామన్గా అది ఓపెన్ సీక్రెట్. అది దీంట్లో ఒక అవినీతి అనేది ఇమిడీకృతం అయిపోయింది. సో కాబట్టి మరి దానికోసం ఉంచుకున్నారా? ఎంతోమంది మంత్రులు, కొంతమంది ఆ విద్యాశాఖ మీద పట్టునటువంటి వాళ్ళు, ఆ కోదండరామరెడ్డి గారు ప్రొఫెసరే కదా, ఆయనకి ఇవ్వచ్చుగా మరి ఆ విద్యాశాఖని, ఎందుకు ఇస్తలేడు? ఎందుకంటే అట్లా ఇవ్వడం కుదరదు. ఈయన దగ్గరనే పెట్టుకోవాలి. ఇట్లా ఫీజు బకాయిలతోటి కాలేజీలు బంద్, స్కూళ్ళు బంద్, స్కూళ్ళల్లో ఫుడ్ పెట్టరు, ఇక్కడ ఫీజు బకాయిలు చెల్లించారు. మరి ఏం చేస్తారన్నట్టు? ఇప్పుడు మీకు కనిపెడుతున్నది వీళ్ళు మాత్రమే బంద్ పెడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయేసరికి ఈ కాలేజీలు ఎవరు కూడా ఆ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వరు. చాలామంది, ఎంతోమంది మనకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్న మాకు సర్టిఫికెట్ ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి, మేము ఫీజు కడితేనే మాకు సర్టిఫికెట్లు ఇస్తారంట అని. ఇప్పుడు ఆ కాలేజీలో ఇంటరో డిగ్రీనో చేసేటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే, ఈ ప్రభుత్వం బకాయి పెడితే వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వకపోతే వాళ్ళు వేరే చదువులకు ఎట్లా చదువుకుంటారు, ఉద్యోగాలకు ఎట్లా అప్లై చేసుకుంటారు, ఏ రకంగా చేస్తారు? ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా. ఒక కాలేజీలు పడేటువంటి ఇబ్బందులే కాదు, ఇది విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించకపోతే ఎట్లా ముఖ్యమంత్రి గారు? శాఖను వారి దగ్గరనే పెట్టుకొని బిల్లులు పెండింగ్ పెట్టి 2 సంవత్సరాలకు వెళ్ళి 2 పైసలు కూడా విడుదల అయ్యలే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద. మరి ఎక్కడ పోతున్నాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? తెచ్చిన అప్పంతా ఎక్కడ పోతుంది? వచ్చిన ఆదాయం అంతా ఎక్కడ పోతుంది అనేది సహజంగానే వస్తుంది కదా అనుమానము. చూడాలి మరి ఇది.